సో వెలుగుమట్లో జరిగినటువంటి కొన్ని విషయాలపై ఈరోజు మనం కొత్త విషయాలు మనం మాట్లాడుకుందాం మిత్రులారా. అయితే వెలుగుమట్లకు సంబంధించినటువంటి ఎవరైతే గ్రామీణ పేదల సంఘం నాయకుడు ఎవరైతే ఉన్నారో ముత్తయ్య అరెస్టుని గ్రామీణ పేదల సంఘం సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న ఖండించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ముందు పెడతా ఉన్నారు. సో అందులో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని ఎలా పూడుస్తారంటూ ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దాని గురించి కొంత మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఒకసారి చూద్దాం, వాళ్ళు ఎంతవరకు చూడండి. గ్రామీణ పేదల సంఘం సంబంధించినటువంటి వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. వెలుగుమట్ల వినోబా నవోదయ కాలనీలో 24/2/2026 ప్రభుత్వం వారిచే ఇల్లు కూల్చబడ్డ వారి వివరాలు అంటూ చాలా క్లియర్గా వారి వివరాలు, వారి ఆధార్ కార్డు, వారి యొక్క ఎంత నష్టం జరిగింది అంచనా వేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఒకసారి చూద్దాం. ఖమ్మం పట్టణం వెలుగుమట్ల వినోబా నవోదయ కాలంలో 900 పైచీలకు ఇల్లు కూల్చివేసినటువంటి ప్రభుత్వం 311 మందికి అక్కడే ఇల్లు కేటాయించినట్టుగా గొప్పగా ప్రచారం చేసుకున్నది. 100కు 100% ఇది నిజం. ఎందుకు అంటే దాదాపు 800లకు పైగా ఇండ్లను కూల్చివేసినటువంటి ఎవరైతే ఇండ్లు ఉన్నాయో వాళ్లకు కేవలం 311 మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక కొంతమంది ఎవరైతే మిగతా వాళ్ళు ఎవరుతున్నారో మీడియాలో మాట్లాడారు కాబట్టి వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి చాలా స్పష్టంగా కొన్ని సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. వాస్తవం కూడా అదే. సో అందులో 311 మందిలో కొంతమంది బయటి వాళ్ళ అనుచరులు కూడా కొన్ని పట్టాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇదంతా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. అది అక్కడ వెలుగుమట్ల ఏదైతే కూల్చేసిన ప్రదేశం కాకుండా కొద్ది దూరంలో అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది. ఫారెస్ట్ ల్యాండ్ పక్కన ఉన్నటువంటి 9 ఎకరాలో 15 ఎకరాలో అక్కడ ఇచ్చారు. సో ఇది ఎంత దుర్మార్గం అంటే కూల్చివేసిందేమో వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకి అసలు పట్టాలే కాదు, అది భూదాన్ భూములకు వాళ్ళకి ప్రొసీడింగ్సే ఇవ్వలేదు, అవన్నీ నకిలీ ప్రొసీడింగ్స్ అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత రకరకాల దుష్ప్రచారాలు చేసి ఆ యొక్క పేదల ఇళ్లను కూల్చడం జరిగింది. సో దాని తర్వాత ఏంది, మళ్ళీ 311 మంది అర్హులు అని చెప్పేసి మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇదేదో ముందే చెప్పుంటే ఇంత పెద్ద ఆస్తి నష్టం జరిగేది కాదు కదా. ఎవరైతే అసలు ఎంత విచిత్రం అంటే వసూలు చేశారని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు, నకిలీవని వీళ్ళే చెప్తున్నారు, అది భూదాన్ భూము ఆ ప్రభుత్వ భూమి అసలు భూదాన్ ప్రొసీడింగ్స్ అని చెప్పి వీళ్ళే చెప్తున్నారు. మరి ఇవన్నీ చెప్పి కూల్చిన తర్వాత మళ్ళీ 311 మందికి ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు అర్హులు అని చెప్తున్నారు. కొంతమందికి వాళ్ళ ఊర్లలో ఇళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవ్వలేని చెప్తున్నారు. లేదు కొంతమందికి ఆల్రెడీ అక్కడ వాళ్ళ ఊర్లలో ఇస్తామని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కొంతమందికి వాళ్ళు నాన్ లోకల్స్ ఖమ్మం జిల్లా వాళ్ళు కాదని చెప్పేసి మళ్ళీ కొంత ప్రచారం జరుగుతుంది. ఇట్లా మొత్తం కన్ఫ్యూజన్ చేసేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా పేదల పట్ల వ్యవహరించినటువంటి తీరు కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఈ 311 మందిని ఏ ప్రాతిపదిక ఎంపిక చేసింది ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ క్రమంలో బెదిరింపులతో ప్రలోభాలతో ప్రజల్లో నుండి కొందరిని లొంగ తీసుకోవడానికి ప్రభుత్వం ఈ కాలం అంతా ప్రయత్నిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అంటే దాదాపు 15 రోజుల పాటు చాలా మందిని అన్ని రకాలుగా పేదోళ్ళు కదా వాళ్ళని బెదిరించి మీకు ఇల్లు ఇస్తాం, మీకు కట్టిస్తాం, మీరు ఇట్లా చెప్పండి, వాళ్ళు ఎంత వసూలు చేసారు చెప్పండి అని చెప్పేసి దాదాపు ఒక్కొక్కరి పైన 15 నుంచి 20 కేసులు పెట్టి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. పీడీ యాక్ట్లు పెట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో జైలు నుంచి బయటికి రాకుండా చేసేటువంటి ప్రయత్నం పెద్ద కుట్ర చేస్తున్నది. దాన్ని ఖచ్చితంగా మనందరం కూడా దీన్ని ఖచ్చితంగా గమనించాలి. అక్కడ జరిగింది వాస్తవంగా స్వచ్ఛందంగా ప్రజలందరూ కలిసి ఈ ప్రభుత్వం కరెంట్ ఇవ్వకపోతే, నీళ్ళు ఇవ్వకపోతే, రోడ్లు లేకపోతే వాళ్ళుగా వేసుకున్నటువంటి డబ్బులు తప్ప అవి వేరే కావు. ఇంకొక విషయం కూడా చెప్తా, లక్షలు వసూలు చేసినప్పుడు అంటా ఉన్నారు కదా. కొంతమంది అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేక వెళ్తున్నట్టు క్రమంలో వాళ్ళు ఏవైతే ఇల్లు కట్టుకున్నారో దానికి ఇటుకకు రేటు కట్టి ఒక గిత్త అయింది, 50,000 అయింది, వీళ్ళకి 50,000 ఇస్తే మీకు పట్టా ఇస్తారని చెప్పేసి కొన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి. వాస్తవంగా జరగలేదు మేము చెప్పట్లేదు కదా, కొన్ని జరిగినాయి. కానీ కొంతమందిని బూచిగా చూపించి వసూలు చేశారు, లక్షలు వసూలు చేశారని చెప్పేసి ఈరోజు చాలా మంది పైన 24 మంది పైన ఎన్ని కేసులు అంటే ఒక్కొక్కరి పైన 20కి పైగా కేసులు పెట్టి పీడీ యాక్ట్లు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా జరుగుతూ ఉంది. సో మరోవైపు ఆ ప్రజలకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులను, కార్యకర్తలను తప్పుడు కేసులో ఇరికించి అరెస్ట్ చేసింది. ఈ విధంగా
ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తూ వచ్చినటువంటి ప్రభుత్వం తన ఇష్టానుసారం కొందరు ఎంపిక చేసి పేదల సమస్యలు పరిష్కరించినట్లు ప్రచారం చేసుకున్నది. తద్వారా ప్రభుత్వం ప్రజల మధ్య తగాదాలు పెడుతున్నది. ఈ మోసపూరిత పద్ధతులను తక్షణం ఆపివేసి అక్కడ పట్టాలుండి ప్రభుత్వం కూల్చివేతలో ఇల్లు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరికి అదే స్థలంలో ఇల్లు నిర్మించి వారికి అప్పచెప్పాలని గ్రామీణ పేదల సంఘం డిమాండ్ చేస్తున్నది. ఇందుకొరకు ఆ కాలనీలో ఇల్లు నిర్మించుకున్నటువంటి 800 మంది వివరాలను గ్రామీణ పేదల సంఘం ప్రకటిస్తున్నది. ఆ వివరాల్లో పట్టాదారుని పేరు, ఆధార్ నెంబరు, ఇళ్ల కూల్చివేతలో వారికి జరిగినటువంటి నష్టాల తాత్కాలిక అంచనాలు ఉన్నాయి. ఇంకా 100కు పైచీలకు ఇళ్ల వివరాలు రావాల్సి ఉంది. త్వరలో అవి కూడా ప్రకటిస్తామంటూ చెప్తాను. అంటే దాదాపు వీళ్ళ అంచనా గ్రామీణ పేదల సంఘం అంచనా ప్రకారం 900 మందికి పైగా ఇళ్ళు ఉన్నాయనేటువంటి ఒక అంచనా. అందులో చిన్న చిన్న గోడలు, రేకులు వేసుకున్న షెడ్లు ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాటి అంచనా ఈరోజు చాలా స్పష్టంగా గ్రామీణ పేదల సంఘం చెప్తా ఉంది. భూదానం భూమి యొక్క ప్రజల ఆధారాలు మరియు నష్టం అంటూ చాలా స్పష్టంగా అన్ని వివరాలను కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క పేరు, ఆధార్ నెంబరు, నష్టం. చూడండి ఒకసారి చిన్న మీకు కొన్ని వినిపించే ప్రయత్నిస్తా. తల్లూరి ప్రసాద్ ఆయన ఆధార్ నెంబరు 50,000 రూపాయల నష్టం. బట్టు రజనీ 40,000 రూపాయల నష్టం. మిరియాల మేరీ 10 లక్షల రూపాయల నష్టం. మిరియాల మేరీకి ఆమె కొంత ఏది ఆమె కూలీ డబ్బులా, లేకపోతే ఆమె చేసుకున్న కష్టమా, లేకపోతే ఇంకొక దగ్గర నుంచి తీసుకున్న డబ్బులా, మొత్తానికైతే ఒక మంచి ఇల్లు కట్టుకున్నది. ఏది ఆ 100 గజాల్లో దానికి 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఈ 10 లక్షల రూపాయలు ఎవరు ఇవ్వాలి? వీళ్ళేమో మేము 75 గజాల్లో ఇస్తాము, అందులో ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అన్నారు. 75 గజాలు ఇచ్చేసి ఒక 5 లక్షలు డబుల్ బెడ్రూమ్కి ఇస్తున్నారు. సో ఆ ఇందిరమ్మకి ఇల్లుకి ఇస్తున్నారు. మరి ఈమెకు 10 లక్షల నష్టం జరిగింది కదా, మరి మిగతా నష్టం ఎవరు చూపించాలి? ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి కదా. సో ఇట్లా 1,20,000, 35,000, 50,000, ఇంకో 25 లక్షలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, బయ్య ఉమకు 25 లక్షలు. ఆమె కొంచెం పెద్ద కట్టుకున్నది, ఆమె స్తోమత కొంచెం పెద్ద ఉన్నది కాబట్టి పెద్ద కట్టుకున్నది. 25 లక్షలు ఇల్లు కట్టుకుంది కదా అని చెప్పేసి ఆమెను అసలు ఎంత దారుణంగా అంటే ఆమె అర్హురాలు కాదని చెప్పేసి ఆమెకి ఇల్లు ఇచ్చే సందర్భాలు లేవట. గింత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. 1,20,000, 3 లక్షలు, 4 లక్షలు, 50,000, 40,000 ఇట్లా మొత్తం రాస్తూ ఎంత ఇదంతా చూడండి ఒకసారి. ఒక్కొక్కరు ఎంత దారుణంగా అంటే 4 లక్షలు, 2 లక్షలు, 1,00,000, 3 లక్షలు, 2,80,000, 3 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, 1,20,000, 2,50,000, 3 లక్షలు. చూడండి ఒకసారి అన్ని వివరాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఒకసారి క్లియర్గా మీకు చూస్తే తెలుస్తుంది. ఇక రెడ్డి పేరు తిరుపతి రావట 4,30,000 అట, 3 లక్షలు, 4 లక్షలు, షేక్ షకీరా బేగం, అదేవిధంగా కాసాని పద్మ 5 లక్షలు. ఇట్లా మొత్తంగా అన్ని వివరాలు దాదాపు ఎంతమంది చూడండి ఒకసారి. ప్రతి ఒక్కరి వివరాలు, ప్రతి ఒక్కరి పేరు, ఆధార్ కార్డుతో సహా ఇంత దారుణంగా అన్ని వివరాలతో సహా ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. ఇవన్నవే దాదాపు 800 పేర్లు వీళ్ళు 800 పేర్లు మొత్తం కూడా వివరాలతో సహా ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, ఇవన్నీ క్లియర్గా తెలుస్తుంది మీకు. 800 మంది పేర్లలో మొత్తం కలిపి ఎంత? 4,04,04,93,380 రూపాయలు అని చెప్పేసి, చాలా 880 రూపాయలు అని చెప్పేసి దాదాపు 4 కోట్ల రూపాయల పైగా, అంటే దాదాపు 4,05,00,000 రూపాయల నష్టం జరిగింది. ఈ 4,05,00,000 రూపాయలు సంబంధించినటువంటి పేద ప్రజలకు సంబంధించిన నష్టాన్ని ఎవరు తీరుస్తారు? ప్రజలు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నది? కనీసం నోటీసులు ఇచ్చిందా? ఇవ్వలేదు. కనీసం ఏమైనా వాళ్ళకు పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? ఇవ్వలేదు. మరి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూరుస్తుంది ప్రభుత్వం? వాళ్లకు భూదాన్ బోర్డు 2014 ఏప్రిల్లో 100 గజాల చొప్పున ప్రొసీడింగ్స్ ఇస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి నిజాయితీగా ఉన్నారు. ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు కదా. మరి కనీసం కోర్ట్ ఆర్డర్ లేదు, ఏం లేదు. కోర్ట్ ఆర్డర్ ఏం చెప్పిందంటే CCLA నిర్ణయం తీసుకోమని చెప్పింది. అంతేగాని కూల్చమని కానీ, లేకపోతే అవి భూదాన్ భూములు కాదని కానీ, అక్కడ ప్రొసీడింగ్స్ ఇచ్చిన నకిలీవని చెప్పేసి కానీ ఎక్కడ కూడా కోర్టు చెప్పలేదు. కేవలం CCLA నిర్ణయం తీసుకోని చెప్పింది. CCLA అక్కడ ఉన్నటువంటి ఈ రెవెన్యూ శాఖ మంత్రి, CCLA ఎవరి కింద ఉంటుంది? రెవెన్యూ శాఖ కింద ఉంటుంది. రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల భూములు ఎవరి? తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్. ఇట్లా వీళ్ళందరూ కలిసి, బట్టి విక్రమార్క, వీళ్ళందరూ కలిసి ఈరోజు ఆ 1000 మంది కుటుంబాలను రోడ్ల పాలు చేశారు. కనీసం ఇన్ఫర్మేషన్ ఉండదు, నోటీసులు ఉండవు, ఏవి ఉండవు. దుర్మార్గంగా కూల్చడం జరిగింది. సో దీనికి ప్రధానమైనటువంటి సూత్రధారి, పాత్రధారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు డైరెక్షన్. వీళ్ళిద్దరు కలిసే ఆ పేద ప్రజలను రోడ్ల పాలు చేసినటువంటి విషయం చూస్తాను. ఇప్పుడు 15 రోజులుగా రాష్ట్రమంతా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రజల యొక్క, పేద ప్రజల ఆక్రందనలు, ఆవేదన
ఈరోజు తెలంగాణ సమాజాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు కదిలించింది కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని చెప్పేసి 15 రోజులుగా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి బెదిరించి వాళ్ళపైన కేసులు పెట్టాలి, మీరు వీళ్ళపైన కేసులు పెట్టాలి, వాళ్ళు లక్షలు తీసుకున్నారు, 2 లక్షలు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారని చెప్పేసి బెదిరించి వాళ్ళపైన కేసులు పెట్టించేసి ఈరోజు అలా కేసులు పెట్టిన వాళ్ళకు ఈరోజు 311 మందిని ఎంపిక చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. సో అందులో ఎవరు 900 మందికి పైగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ వివరాలతో సహా చెప్తున్నారు గ్రామీణ పేదల సంఘం వాళ్ళు జరిగిన నష్టాన్ని కూడా చెప్తున్నారు. అలాంటివేమీ కూడా అంతమందికి ఇవ్వకుండా కేవలం 311 మందికి ఇచ్చేసి మిగతా వాళ్ళు వీళ్ళంతా గ్రామీణ పేదల సంఘం కార్యకర్తలు వీళ్ళంతా డబ్బులు వసూలు చేసిరని చెప్పేసి అసలు వీళ్ళు మీడియాలో మాట్లాడని చెప్పేసి రకరకాల కారణాలతోటి అందరినీ కూడా రోడ్ల పాలు చేసినటువంటి విషయం చూస్తూ ఉన్నాం. సో ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఇంకో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ వీళ్ళ యొక్క అహాకారాలకు ఆక్రందనలకు ఆవేదనకు కారణమైనటువంటి వాళ్ళు వీళ్ళంతా ఈ ముగ్గురు కూడా దొంగలు. వీళ్ళంతా ముగ్గురు కూడా దొంగలు. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మలైతే వీళ్ళకు నిజంగా 100% ఈ పేదల ఉసురు తగలక తప్పదు, పేదల ఉసురు తగిలి నాశనం అయిపోక తప్పదు అనేది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఇంకొక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అది చూడండి ఒకసారి. భూస్వామ్య విధానం రద్దు, దున్నేవాడికే భూమి, గ్రామీణ పేదల సంఘం నాయకుడు కామ్రేడ్ ముత్తయ్య అరెస్టు ఖండించండి, పేదల కాలనీ కూల్చిన కాంగ్రెస్ మంత్రులు అర్హత పేరుతో 311 మందికి మాత్రమే టోకెన్లు పంచడాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో మొన్న సాయంత్రం దాదాపు 5:30-6 గంటల ప్రాంతంలో ఈ దిల్సుఖ్నగర్ సంబంధించిన దగ్గరలో ఈ ముత్తయ్యను ఒక నెంబర్ ప్లేట్ లేనటువంటి కారులో దొంగల్లాగా వచ్చి ముత్తయ్యను అరెస్ట్ చేసి ఆయనను రిమాండ్ చేసిన విషయం చూస్తూ ఉన్నాం. సో గ్రామీణ పేదల సంఘం నాయకుడు ఖమ్మం వెలుగుమట్ల వినోబ నవోదయ కాలనీ బాధ్యుడైనటువంటి కామ్రేడ్ పాలెబోయినటువంటి ముత్తయ్యను మార్చి 10వ తేదీ సాయంత్రం హైదరాబాద్లో రోడ్డు మీద భయ వాతావరణం సృష్టించి కిడ్నాప్ చేసి అరెస్ట్ చేశారు. 11వ తేదీ నాడు మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఖమ్మంలోని వెలుగుమట్లో అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నామని టోకెన్లు పంపిణీ చేశారు. ఖమ్మం వెలుగుమట్లోని భూదాన భూముల్లో 8 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి వినోబ నవోదయ కాలనీ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24వ తేదీన అమానుషంగా కూల్చి నేలమట్టం చేసింది. కానీ దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. దానితో ప్రభుత్వం అబద్ధాలతో కుట్రలతో వాటిని చల్లార్చి ఈ అమానుష దాన్ని సమర్థించుకోవాలని చూస్తున్నది. కూల్చివేతలు జరుగుతున్నటువంటి సమయంలో వాటిని ఆపివేయాలని వెళ్ళినటువంటి ఓపీడీఆర్ గ్రామీణ పేదల సంఘం సభ్యులకు ఇతర జర్నలిస్టు ప్రజల బృందానికి కూల్చివేతల గురించి తనకు ఏమీ తెలియదని మంత్రి పొంగులేటి అబద్ధాలు చెప్పారు. 12 సంవత్సరాల నుండి ఎంతో కష్టపడి భూదాన భూముల్లో పేదల ఇల్లు నిలబెట్టడానికి రాత్రింబవలు కష్టపడుతున్న గ్రామీణ పేదల సంఘం నాయకులని భూమాఫియా ముఠాలని అబద్ధ ప్రచారం చేస్తూ గ్రామీణ పేదల సంఘం కార్యకర్తలను ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి అనేక అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తున్నారు. ప్రజలను పరామర్శించడానికి వస్తున్నటువంటి అనేక రాజకీయ పార్టీల వారిని ప్రజా సంఘాల వారిని ప్రజలు కలవనీయకుండా అనేక అడ్డంకులు కలిగిస్తున్నారు. వారిపై దాడులు చేస్తున్నారు, అరెస్టులు లాఠీ చార్జీలు చేస్తున్నారు. కాలనీ వాసులను హఠాత్తుగా నిర్వాసితులను చేసి ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో తిండి, నీరు, బాత్రూమ్ వంటి కనీస సౌకర్యాలు ఏవీ లేకుండా పశువుల మందులు పెట్టినట్టుగా కుక్కినట్లు పడేస్తారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ సంబంధించినటువంటి భవన్లో 400 మంది కుటుంబాలు ఉంటే ఎన్ని బాత్రూమ్లు తెలుసా? 4 బాత్రూమ్లు ఉన్నాయి. 4 రోజుల పాటు తిండి పెట్టిరు, కానీ ఆ తర్వాత తిండి పెట్టలేదు. అక్కడ పాపం వాస్తవంగా పువ్వాడ జై వాళ్ళు పెట్టారట. అదేవిధంగా బీజేపీ సంబంధించిన నాయకులు దేవకి వాసుదేవరావు ఆధ్వర్యంలో కొన్నిసార్లు పెట్టడం జరిగింది. ఇలా నాయకులు కొంతమంది ప్రజలపై ప్రేమ ఉన్న వాళ్ళు కొంతమంది పోయి అన్నం పెట్టినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇంత దుర్మార్గంగా వ్యవహరించింది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి పొంగులేటి అదేవిధంగా తుమ్మల. వీళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం అసలు వాళ్ళను ఎంత పురుగుల్లాగా వాళ్ళ మనుషుల్లాగా చూడకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను, మంత్రి పొంగులేటికి ఈ హైదరాబాద్లోనే నువ్వు చేసేటు కన్స్ట్రక్షన్సే నీకున్నట్టు ఆస్తులే లక్షల కోట్లు ఉంటాయి, తుమ్మల నాగేశ్వరకు 1000 కోట్లు ఉంటాయి. ఇక మీరిద్దరూ ఇంకా సరిపోదన్నట్టు మీ బొంద మీద పోసుకుంటారు అన్నట్టుగా, మీ చచ్చిపోతే మీ బొందను బంగారంతో కట్టుకుంటారేమో తెలియదు, కానీ ఆ పేద ప్రజలు కనీసం వాళ్ళు ఏదో ఒక 100 గజాలలో ఇల్లు కట్టుకుంటే వీటిని కూడా కూల్చేసి ఇంత దుర్మార్గంగా వ్యవహరించరో గమనిస్తూ ఉన్నాం. సో ఆ ప్రజలకు సహకరించడానికి వచ్చినటువంటి స్వచ్ఛంద సంస్థల వారిపైన, రాజకీయ పార్టీల వారిపైన దుమ్మెత్తిపోస్తున్నారు. కొంతమంది నిర్వాసితులను బలవు పెట్టి గ్రామీణ పేదల సంఘం నాయకత్వం తమ నుండి డబ్బులు వసూలు చేశారని, తమను వేధించారని చెప్పించాలని అనేక ప్రయత్నాలు చేశారు. ఈ కుటిల ప్రయత్నాలు ఏవీ పనిచేయకపోగా అది భూదాన భూమి అని, తమ ఇళ్లను కూల్చే చోట తమకు ఇల్లు కట్టించి ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేయడంతో వారి అసహనాన్ని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను, నిరసనలు చూసిన ప్రభుత్వం మంత్రులు దిగివచ్చి ఇల్లు ఇస్తున్నామన్న ప్రచారంతో మరొక రకం కుట్రలకు తెరతీశారు. 311 మందికి అదే స్థలంలో 75 గజాల జాగా ఇళ్ల
ఇళ్ల స్థలంగా ఇస్తామని ప్రజల్లో టోకెన్లు పంచారు. మిగతా వారంతా అర్హులు కారని చెప్పడానికి ప్రయత్నించి తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రజల అర్హత నిర్ణయించేటువంటి అర్హత భూ కబ్జాదారులైనటువంటి ఈ మంత్రులకు, వారి బంట్లైనటువంటి అధికారులకు లేదు. అంతేకాదు ఇల్లు కూల్చడం వలన ప్రజలకు కలిగిన నష్టం మాట ఏమిటి? కష్టజీవులైనటువంటి ఆ ప్రజలు 2 వారాలుగా వారు పిల్లజల్లతో రోడ్డు మీద అత్యంత దయనీయమైనటువంటి దుస్థితిలో బిచ్చగాళ్ళలాగా బతకవలసిన పరిస్థితి ఎందువలన ఏర్పడింది? దానివల్ల వారు అనుభవించినటువంటి వేదనకు సమాధానం ఏది? పరీక్షల సమయంలో పిల్లలు కోల్పోయిన దానికి విలువ కట్టగలరా? ఇల్లు కట్టించేంత వరకు వారు ఎక్కడ ఉండాలి? వీటన్నిటికీ ఏ మంత్రి కానీ కలెక్టర్ కానీ సమాధానం చెప్పకుండా 311 మందికి టోకెన్లు పంచడమే గొప్పగా చెప్పుకుంటూ ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఇష్టం వచ్చినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. సిగ్గు శరం లేనటువంటి మనుషులు వీళ్ళంతా కూడా, మానవ మర్యాద లేనటువంటి మనుషులు కూడా, మానవత్వం లేనటువంటి మృగాలు వీళ్ళంతా కూడా. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా, ఆ డాష్ మీద ముందు వరుసలో ఉన్న వాళ్ళంతా కూడా మానవత్వం లేనటువంటి మృగాలు వీళ్ళంతా కూడా. మానవత్వం లేనటువంటి మృగాలు. ఈరోజు పేదవాళ్ళను 311 మంది టోకెన్లు ఇచ్చినాం కదా, మేము అది అక్కడ లేఅవుట్ చేస్తున్నాం కదా, అక్కడ ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఒక మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకు జరిగినటువంటి డ్యామేజ్ ప్రభుత్వం పైన ప్రజలందరూ దుమ్మెత్తి పోస్తున్నారు కదా, ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి 311 మందికి ఇవ్వడం జరిగింది. అసలు అర్హులైనటువంటి వాళ్ళకి కానీ అసలు అర్హులు అనర్హులు అని డిసైడ్ అయ్యారు వీళ్ళెవరు? అసలు వాళ్ళంతా కూడా పేదవాళ్ళు కదా, పేదవాళ్ళు కాబట్టి అక్కడ గుడిసెలు వేసుకున్నారు కదా. వాళ్ళు నిజంగా డబ్బులు ఉంటే అక్కడ గుడిసెల మధ్య కరెంటు లేక రోడ్డు లేక నీళ్ళు లేక 11 సంవత్సరాలుగా ఎందుకు అక్కడ ఉంటారు? ఇది కూడా తెలియనటువంటి సోయి లేని చాతగాని దద్దమ్మలు ఈరోజు ఖమ్మంకు పట్టినటువంటి చీడ పురుగులు ఈరోజు మంత్రులుగా ఉన్నారు. ఎంత దుర్మార్గమో చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఈ 2 వారాల కాలం వారికి వ్యతిరేకంగా కేసు పెట్టాలని వారు వసూలు చేసిన డబ్బులు తిరిగి కక్కిస్తామని గాల్లో యుద్ధాలు చేస్తున్నారు. అబద్ధాల పొంగులేటి కుట్రల తుమ్మల, అబద్ధాల పొంగులేటి కుట్రల తుమ్మల. చూడండి, అబద్ధాల పొంగులెట్టి కుట్రల తుమ్మల మాటలకు ఇది మంచి ఉదాహరణ. ఈ 2 వారాల కాలంలో ఆ ఇద్దరు నాయకుల గురించి ప్రజలందరికీ బాగా స్పష్టంగా అర్థమైంది. జిల్లాలో దళితుడినటువంటి చెప్పుకునేటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి ఇల్లు కోల్పోయి నిర్వాసితులైనటువంటి ప్రజల గురించి 15 రోజుల్లో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆయన స్వభావాన్ని బయటపెడుతున్నది. ఏం చేసుకుంటారే పదవులు? ఈరోజు ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సినటువంటి ఒక బట్టి విక్రమార్క 15 రోజుల కిమ్మనకుండా ఉన్నాడు. నిజంగా ఒక ప్రజల నాయకుడు అయితే ఈ యొక్క డిప్యూటీ సీఎం పదవిని అసలు ఇట్లా పడేసి అక్కడ పోయి ప్రజల పక్షాన్ని నిలబడితే నువ్వు చరిత్రలో నిలిచిపోయేవాడి. కానీ ఈరోజు బట్టి విక్రమార్క చరిత్రహీనుడిగా మిగిలిపోయిన విషయం గమనించాలి. సో ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్న ఈ పెద్ద మనిషి ఈరోజు పై ఇద్దరి మంత్రులతో జతకట్టి ఆ పట్టాల నాటకంలో ప్రముఖ పాత్ర వేశాడు. అంతేగాక ఇప్పటి వరకు కరెంటు నీరు సౌకర్యం కలిగించడానికి తాము చేసిన ప్రయత్నాలకు గ్రామీణ పేదల సంఘం నాయకత్వమే అడ్డు తగిలిందని, అందుకే ప్రజలు ఇన్ని బాధలు పడ్డారని సిగ్గు లేకుండా నోరు పారేసుకున్నారు. సో చూడండి, ఏమనంటే గ్రామీణ పేదల సంఘం అట కరెంటు నీళ్ళంగా అద్దంటడా? అసలు 11 నెలలుగా కరెంటు నీళ్ళు లేకుండా వాళ్ళను ఇబ్బందులకు గురి చేసిందే ప్రభుత్వం కదా, అక్కడ ఉన్న మంత్రులు కదా. మళ్ళీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు చూడండి. ఇలా మనుషులు అందామా, మృగాలు అందామా చెప్పండి ప్రజలారా? సో నీళ్లు కరెంటు కావాలని డజన్ల కొద్ది విజ్ఞాపన పత్రాలు అధికారులకు అందజేసింది అక్కడ ప్రజలే కదా. వీరు చెప్పేవన్నీ కుట్రలతో కూడిన అబద్ధాలని 12 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నటువంటి ప్రజలకు అర్థం కదా. ఈ ముగ్గురు మంత్రులు వేసేటువంటి ఈ నాటకానికి అధ్యక్షత ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ గారిది. ఏనాడు విప్లవకవి శ్రీశ్రీ రాసిన కాంగ్రెస్ చాకలి ఇంటిలో వంగి వంగి నడుచు గాడిద అనేటువంటి కవిత్వం ఈ కలెక్టర్కి సరిగ్గా సరిపోతుంది. ఇంకా కొసమేపు ఏమిటంటే ఈ పట్టాల పేరుతో టోకెన్లు పొందిన వారందరూ గ్రామీణ పేదల సంఘం నాయకులపై వారు డబ్బులు తీసుకున్నారని కేసులు పెట్టాలని సాక్ష్యం చెప్పాలని కండిషన్లు పెడుతున్నారని తెలుస్తున్నది. కలకల్లాడుతున్నటువంటి కాలనీ కూల్చి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంతో ఆశతో సంతోషంగా తమ ఇళ్లలో నివసిస్తున్న ప్రజల చిన్న పెద్ద ఇళ్లను కూల్చివేసి వారి జీవితాలు చిన్నాభిన్నం చేసినటువంటి ఈ ప్రభుత్వం, వారిని నిర్వసనం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు వారికి ఇల్లు కట్టిస్తామని ప్రకటిస్తూ ప్రగల్భాలు పలుకుతున్నది. అయితే కూల్చింది 900 పైగా ఇల్లు, కానీ ఇచ్చేది 311. మొత్తం ప్రజలకు జరిగిన నష్టం 19 కోట్లకు పైనే. ఇచ్చేది శూన్యం. భూదాన బోర్డు ఇచ్చినటువంటి భూమి ఒక్కొక్కరికి 100 గజాలు, వీరు ఇచ్చేది 75 గజాలు. భూదాన బోర్డు 1895 మందికి పట్టాలు ఇస్తే వీరు 311 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకుందామని చూస్తున్నారు. ప్రజలు దీనికి ఒప్పుకోరు. 62 ఎకరాల 7 గుంటల మొత్తం భూమి పేదలకు చెందవలసిందే. దానిలో కొంత ఇచ్చినట్లు చేసి మిగతా భూమిని ఏ పేరు సరైన కోటీశ్వరులకు అప్పచెప్పడాన్ని ప్రజలు ఒప్పుకోరు. గ్రామీణ పేదల సంఘం ఈ కుట్రలు వమ్ము చేసి తీరుతుంది. నాయకత్వంపై అక్రమ కేసులు పెట్టి ఈ ఉద్యమాన్ని అణచివేయలేరు. చిట్ట చివరి లబ్ధిదారుడు కూడా ఇంటి స్థలాన్ని పొందే వరకు వదిలేది లేదు అంటూ గ్రామీణ పేదల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆ యొక్క
ఏదైతే దానికి నాయకత్వం ఆ వెలుగుమట్ల భూములకు సంబంధించినటువంటి ఎప్పుడైతే మొదటి నుంచి పోరాడుతున్నటువంటి గ్రామీణ పేదల సంఘం వాళ్ళు ఈరోజు లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది పరిస్థితి మిత్రులారా, ఎంత దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో గమనించండి. వీళ్ళ కుట్రలు కుతంత్రాలు, అబద్ధాల పొంగులేటి, కుట్రల తుమ్మల, వీళ్ళిద్దరు కలిసి ఈరోజు ఖమ్మంలో ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారో చూడండి. పేద ప్రజలను, చిన్న చిన్న పిల్లలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో ఒక్కసారి దయచేసి తెలంగాణ సమాజం ఇలాంటి వాటిపైన స్పందించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో ఇది గ్రామీణ పేదలకు సంబంధించినటువంటి న్యూస్ మిత్రులారా.